గైస్ బాయ్స్ గురించి అయితే ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. అంటే ఏ టైప్ ఎడిటింగ్ అంటే ఇది ఫస్ట్ అనేది డైలాగ్ వచ్చి దాని తర్వాత మనకి పిక్స్ అనేవి కంటిన్యూగా రివీల్ అవుతుంటాయి కదా, ఆ టైప్లో చేశాను ఎడిటింగ్ అనేది. ఎడిటింగ్ అనేది చాలా బాగుంది, బాయ్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. నేను బాయ్స్ గురించి చేశాను, నేను యూజ్ చేసిన పిక్స్ కూడా బాయ్స్ చేయాలి ఇందులోని. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎడిటింగ్ ఎలా చేసుకోవాలని. ఫస్ట్ డెమో చూడండి. విలన్ లా కనిపించే హీరో డెమో చూసారు కదా, ఎడిటింగ్ అనేది ఎలా అనిపించింది కొంచెం కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోయినా షేర్ చేయకపోయినా పర్లేదు, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. అలాగే నేను డిస్క్రిప్షన్లో అయితే దీంట్లో యూజ్ చేసిన ఫాంట్ ఒకటి పెట్టాను, ఒకే ఒక ఫాంట్ యూజ్ చేశాను. అది నా స్టార్టింగ్ వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళైతే ఆ ఫాంట్ ఆల్రెడీ మీ ఎలక్ట్ మోసలో ఉండే ఉంటుంది, ఎందుకంటే నేను చాలా ప్రాజెక్టులు యూజ్ చేశాను ఆ ఫాంట్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే గూగుల్ డ్రైవ్ ద్వారా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, అంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, గూగుల్ డ్రైవ్ ద్వారా డౌన్ చేసి మీరు యూజ్ చేసుకోండి. అలాగే ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఒకటిని, అలాగే ఒక బ్లాక్ స్క్రీన్ బటర్ఫ్లై వీడియో ఒకటి పెట్టాను, అది మీకు నచ్చితే చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి, అది మీ ఇష్టం. అది మీరు ముందు ఏం చేస్తారు, ఫాంట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి, ఎందుకంటే మిస్సింగ్ ఫాంట్స్ రావాలని ఉంటుంది. ఆల్రెడీ మీకు ఈ ఫాంట్ ఉంటే ఇదంతా గొడవ అవసరం లేదు, లేదంటేనే నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఫాంట్ లేకపోతే ముందు ఫాంట్ డౌన్ చేసినప్పుడు మన ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ని ఓపెన్ చేశాను. మీకు స్టార్టింగ్ పేజ్ వస్తే ఇలా వస్తుంది, మీకు ఇక్కడ ఉంది కదా స్మోక్ టైప్ ఉంది కదా, ఇది ఉంచితే ఉంచండి, లేదంటే బటర్ఫ్లై పెట్టుకోండి. అంత టైం లేదంటే ఈ స్మోక్ ఉంచేసుకోండి, ఇదైనా చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్ నేను బటర్ఫ్లై కూడా పెట్టి చూపిస్తాను మీకు తెలియడానికి, అర్థం అవడానికి కూడా. చూస్తే మీకు ఇదే వీడియోని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్క నిమిషం. దీని ఏం లేదు, ఇది ఓపెన్ చేసి 3 డాట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫిల్ కంపోజర్ అని ఉంటుంది. స్టార్టింగ్ నుంచి 1 2 3 4 5 ఆప్షన్ తీసుకోండి, 5ది. అది మీరు ఫిల్ కంపోజర్ కొట్టేస్తే ఇక్కడ బ్లెండింగ్ ఆపోజిట్లోకి వెళ్తే ఇక్కడ మీకు లైట్లోని స్క్రీన్ చేయండి, అంతే సరిపోతుంది మీకు. లేదంటే ఇదేనా యూజ్ చేయకుండా, లేదా ఇది ఇక్కడ ఉంటుంది స్మోక్ టైప్ది, ఇదైనా చాలా బాగుంటుంది. అలాగే చేసిన తర్వాత ఇక్కడ వరకు కట్ చేసుకోండి, అంటే రిలాక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత మీకు పిక్స్ అనేవి వచ్చేస్తుంది, బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది అర్థం చేసుకోండి, మీకు తెలుస్తుందిలే. ఇక్కడ నుంచి వస్తే మీకు ఒక పిక్ అనేది ఉంటుంది, సింగిల్ పిక్ అనేది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో ఉంది కదా, అంటే ఇంక్ వీడియో, ఇది అనేది హైడ్ చేసేయండి, ఎందుకంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఫోటో మీద టచ్ చేస్తూ ఉంటే అది హైడ్ అయిపోద్ది, పిక్ కూడా హైడ్ అయిపోయినట్టు బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది. అంతవరకు ముందు హైడ్ చేసేది, దాని పిక్ అనేది ఓపెన్ చేస్తే మీకు కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి. చిన్న యారో మాత్రం ట్యాప్ చేస్తే మీకు నచ్చిన వారు పిక్స్ ఎవరిదైనా బాయ్స్ అయినా లేదా గర్ల్స్ అయినా ట్రై చేయండి, మేబీ సెట్ అవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్కి ఈ పిక్ యూజ్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, మీకైతే పిక్ అనేది పెద్దది అయిపోయింది, కొంచెం చేతి ఫింగర్స్తో మూవ్ చేసుకోండి, మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇది కొంచెం కీ ఫ్రేమ్స్ అనేది యూజ్ చేయడం జరిగింది, యూజ్ చేశాను. తర్వాత మళ్ళీ మీకు ఇష్యూ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకోండి అబ్బా. చూడండి, కొంచెం టైం తీసుకున్నా సరే కొంచెం మంచిగా చేసుకోండి. అలాగే ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటాయి, ఇందులో ఒక 1/2 గ్రూప్ ఓపెన్ చేసి 1/2 లెక్క ఒక్కొక్కటి రీప్లేస్ పెట్టేసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఒకటి పెట్టి దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తే అలాగా ఒక్కోటి పెట్టేసుకుని కొంచెం ఫోటో అనేది పెద్దదిగా ఉంటే కొంచెం జూమ్ ఇన్ చేసుకుని కొంచెం దీనికి ఏం చేస్తానంటే ఎఫర్ట్స్లోకి వెళ్ళి సెర్చ్లో టైసన్ సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కాబట్టి పెట్టేస్తున్నాను. కొంచెం సైడ్లో ఏం కనపడకుండా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని, అలాగే ఇదే పిక్ని పెట్టుకుంటారు లేదా మల్టీ పిక్స్ని పెట్టుకుంటారు, అలా ఒక 1/2 మీరు చేసిన పెట్టుకోండి. అలాగే ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఒక ఇంక్ వీడియో, ఇంకోటి ఈ టైప్ వీడియో, పిక్ ఉన్నది ఇంక్ వీడియోని ఈ 2 కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇంక్ వీడియో ఉంది కదా, ఈ బీట్ మరో వరకు టైమర్ కట్ చేసేసి, అలాగే ఇది ఉంది కదా పిక్ అనేది టైమర్ పెంచండి, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం ఈ గ్రూప్స్తో పాటు ఈ పిక్ కూడా మొత్తం ఈ 5 లేయర్స్ని కాపీ చేసుకుని ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి ఇక్కడ వరకు పేస్ట్ చేసేయండి, మనకు సెట్ అయిపోద్ది. అలాగే కొంచెం ఎలా సెట్ చేయాలంటే ఇక్కడ పిక్ ఉంది కదా, ఈ బీట్ వరకు లేదు, దీన్ని అదే టైమర్ పెంచుకోండి. ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, 3 గ్రూప్స్ ట్యాప్ చేసి అదే టిక్ పెట్టుకుని అరమ టిక్ చేసి దీన్ని కొంచెం ఫ్రంట్ చేసి, ఇప్పుడు చూడండి ఒక గ్రూప్ని కొంచెం 1/2 ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అంటే నేను చేసినట్టు. అలాగే కొంచెం టైమర్ కట్ అవుతాయి, ఈ టైమర్ పెంచుకోండి. మళ్ళీ మీకు లాస్ట్ వీడియోలో కొంచెం వీడియో ఎక్స్పోజ్ చేసినప్పుడు సరిగ్గా అవ్వదు, లాస్ట్లో బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది, అర్థం చేసుకోండి. కొంచెం టైం పట్టినా పర్లేదు, మంచిగా చేసుకోండి. అలాగే బ్లాక్ స్క్రీన్ వీడియో అనేది కొంచెం లెంత్ అనేది తక్కువైంది, దీన్ని కూడా పెంచండి, అంతే. దీని తర్వాత మీరు ఇక్కడ హైడ్ చేసినారు కదా, దీన్ని 100 చేస్తే మీకు ఎడిటింగ్ అనేది అయిపోద్ది. దాని తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరే మరి.